లోక్సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రెట్రో హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 పథకాల్లోని పసలేదు బుసలేదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసం అన్నారు. నగదు ఇచ్చే పథకాలు పూర్తిగా బంద్ చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు వాళ్లే కొట్లాడుకోవటానికి సరిపోతుందన్నారు. ఇక రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. ఈటెల రాజేందర్ కలిసినప్పుడు మామూలుగా ఆల్ ది బెస్ట్ అని చెప్పాను, దానికే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. పగవాడిని కూడా ఫ్రెండ్లీగా చూసే తత్వం నాదన్నారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలకు అంతా తెలుసన్నారు. మేడ్చల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. రాష్ట్రంలో ఎవరు చేయని అభివృద్ధిని కేసీఆర్ ఆశీర్వాదంతో చేశానని అన్నారు. పాలమ్మినా పూలమ్మినా అనే డైలాగ్ చెబితే ప్రపంచమే నివ్వెరపోయిందని సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించిందన్నారు. మల్లన్న తుమ్మితే తుఫాన్ వస్తుందన్నారు. బీజేపీ అంటే దమ్మే లేదన్నారు. రాముడు అక్షంతలని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అలాగే మీరంతా కలిసి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఏమీ చేయలేదని, తన మహబూబ్ నగర్ జిల్లాకు 3,500 కోట్లు మంజూరు చేసుకున్నారన్నారు. తనను గెలిపిస్తే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇద్దరం ఎదురుపడ్డాం డ్యామేజింగ్ బోర్డు వల్ల. నేనే పోయినా, వాళ్ళకు ఫ్రెండ్షిప్ తెలియదు, స్నేహం తెలియదు, స్పోర్టీ తెలియదు. ఒక మొండి మనుషులు, ఒక రౌడీ లెక్క పొడిచేస్తావా, దొరికేస్తావా, గుర్తేస్తా. స్పోర్టీ ఉండాలి. ఎలక్షన్ అంటే వస్తూనే ఉంటాయి, కొట్లాడుతూనే ఉంటాయి, పోతూనే ఉంటుంది, గెలుస్తూనే ఉంటాం, ఓడిపోతూనే ఉంటాం. అదంతా మామూలే. ఎలక్షన్ మామూలు, ఫ్రెండ్లీ. మనమంతా ఒకనాడు సంజయ్ యాదవ్ నేను ఎంపీగా నిలబడ్డా, ఆయన ఎమ్మెల్యే నిలబడ్డాడు తెలుగుదేశంలో. మళ్ళీ ఆయన ఓడిపోయి నేను గెలిచిన. అదే ఫ్రెండ్షిప్ తోటి మొన్న గెలిచిన నా ఎలక్షన్లో ఎదురుపడ్డాం. కాగలించుకున్నా, నేనే పోయి కాగలించుకొని సంజయ్ నువ్వే గెలుస్తున్నావు అని చెప్పి వైరల్ చేసాడు. నా పని ఏంటంటే అప్పటి మనిషికి ఎదుటి మనిషిని కృషి చేసే మరి వదిలేసాను. గెలిచిందా గీలో పని కూడా కనిపిస్తుంది. కూడా ఒక భగవాన్ని కూడా ఒక ఫ్రెండ్లీగా చూసాను. ఆ సునీత కపూర్ మనకి ఏం తెలుసు, అల్కాలితోటి ఎందుకు వస్తుంది? ఆమె ఎవరికి కానీ ఆమె దగ్గర అమ్మగారు, ఆమెకు పెద్దసారి కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో మహేందర్ రెడ్డి గారిని మంత్రి చేసాడు, మహేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసాడు, ఎమ్మెల్సీ చేసాడు. మరి వాళ్ళ తమ్ముడు నరేంద్ర తయారు చేసుకుంటాను. మనం మల్కాజ్గిరి కావాలి. మిత్రులారా, మన ఓటుతోటి మన సంగతి ఏంది, మన పవర్ ఏందని తెలిపాలి. ఇంతకుముందే మోసపోయిన మనం, ఇంతకుముందే రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ఓడగొడితే తీసుకొచ్చి మన దగ్గర గెలిపించుకొని నెత్తుగా పెట్టుకున్నాం. మరి ఈసారి ఏ రంగంలో చూసినా, రోడ్లలో కానీ, డ్రైనేజీలలో కానీ, నర్సరీలో కానీ, వాటర్లో కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, మరి పథకాలు కూడా కానీ, పింఛన్లు కానీ, ఇవన్నీ కూడా దేశంలో ఏ సీఎం చేయని పనులన్నీ కూడా మన సీఎం కేసీఆర్ గారు చేసి చూపించారు. అభివృద్ధి అంటే ఏందో ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారు. అసలు నేత కొద్దిగా ఏదో మొన్న ప్రజలు రూరల్లో కొద్దిగా 1.7% తక్కువ వచ్చింది కాబట్టి దానికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆగుతలేరు. 10 ఏళ్ల తర్వాత కరువు పోయి వాళ్ళకు వచ్చినట్టు వచ్చేసిండ్రు. వాళ్ళు భూమి మీద ఉండలేరు, నిలుస్తలేరు, కూర్చోలేకపోతున్నారు. ఏం చేయాలో వాళ్ళకి అయోమయంలో పడిపోయారు, అర్థమే లేదు. ప్రజలకు కూడా మొత్తం అర్థమైపోయి 4 నెలల ఫస్ట్ నెల బాగానే చూసి కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో 6 గ్యారెంటీలు బాగా చెప్తున్నారు, తొందరగా ఇస్తారనుకున్నారు. మహిళా సోదరులందరినీ కూడా బస్సులో కూర్చొని పెడితే ఖుషి అయిపోయారు మహిళలు కూడా.
ఆ తర్వాత ఒక్కొక్కటి తెస్తా ఉన్నారు, వాళ్ళకి పసలేదు పిసలేదు, వాళ్ళ పథకాలలో అసలే లేవు. పైసలు లేని పథకాలను ఇంప్లిమెంట్ చేస్తారు, పైసలు ఇచ్చే పథకాలు ఏమి ఇంప్లిమెంట్ చేస్తలేరు, అసలు పథకాలు పెట్టలేరు, రైతు బంధు చేస్తలేరు, దళిత బంధు అయితే బంద్ చేసారు, ఉన్న బంధువులని బంద్ చేసారు, కేసీఆర్ కిట్ కానీ కేటీఆర్ వీళ్ళ కిట్స్ అన్ని కూడా బంద్ చేసారు, రైతు బంధు బీమా కూడా బంద్ చేసారు. ఇవన్నీ కూడా మహిళలకు ఇస్తానే 2500 అది ఇస్తే సప్పుడే కానీ 2000 పై 4000 ఇస్తాను, అది కూడా కూసేలేదు. అట్లా 10,000 15,000 ఇస్తాను, అది వేసేది లేదు. ఇవన్నీ పోయినాయి. ప్రజలకు 4 నెలల మొత్తం అర్థమైంది. చెప్పకుండా నాయకులు చూడాలి. మరి అదేవిధంగా కార్యకర్తలు కూడా ఎక్కడ అధైర్యపడకుండా ఎప్పటికప్పుడు ఏది ఉన్నా కూడా నాయకులకు మీరు తెలిపినట్టయితే ఆ యొక్క ప్రాబ్లం ఏదున్నా కూడా నాయకులు దాన్ని పరిష్కరిస్తూ ఉంటారు. అది కానప్పుడు మనకు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎవరిని కూడా నొప్పియరు. నిన్ననే చూసినాం ఉదాహరణకు. అందుకే ఏదున్నా కూడా చెప్పుకొని మన కార్యక్రమాన్ని మనము నిర్వహించడం చేయాలని చెప్పి కూడా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన